అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగుకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను మీ మనీ. సో ఈరోజు మన టాపిక్ ట్రెండ్ లైన్స్. అసలు ట్రెండ్ లైన్స్ అనే వర్డ్స్ చాలాసార్లు విని ఉంటారు. అనలిస్ట్స్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. కొంతమంది ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తారు. సో ఈ ట్రెండ్ లైన్స్ అసలు ఎట్లా గీయాలి, అండ్ వీటి యూజెస్ ఏంటి, అండ్ వీటికి డ్రాబ్యాక్స్ ఏంటి, అండ్ ఫైనల్లీ అసలు ఈ ట్రెండ్ లైన్స్ నేను ఎందుకు యూజ్ చేయను ట్రేడ్ చేయడానికి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో ఇందాక మాట్లాడుకున్నట్టు అసలు ట్రెండ్ లైన్స్ ఎందుకు గీస్తారు అండ్ ట్రెండ్ లైన్స్ మనకు ఎట్లా యూజ్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ లైన్స్ మార్కెట్లో ఓవరాల్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే ఓవరాల్ ట్రెండ్ని కానీ ఓవరాల్ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆర్ రీసెంట్ 1 ఇయర్లో 1.5 ఇయర్స్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు ట్రెండ్ లైన్స్తో కొంతవరకు. సో దానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ స్టాక్లో అయినా కానీ ఆర్ ఏ ఇండెక్స్లో మార్కెట్లో అయినా కానీ మీరు లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉంది అని చూడడానికి ట్రెండ్ లైన్స్ చాలా హెల్ప్ అవుతాయి యాక్చువల్లీ. సో చూడడానికి నేను జస్ట్ యాజ్ అన్ అనలిస్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ యూ కెన్ సీ ఇట్ త్రూ ట్రెండ్ లైన్స్. సో అట్లా ట్రెండ్ లైన్స్ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ట్రెండ్ అర్థమవుతుంది. అండ్ థర్డ్ యూజ్ వచ్చేసి మీరు ఒకవేళ ట్రెండ్ లైన్స్ ట్రేడర్ అయితే ఆర్ మీకు ట్రెండ్ లైన్స్ బాగా మీకు సెట్ అయినట్టయితే మీరు ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి ఎట్లా ఎంటర్ అవ్వడము, ఎక్కడ ఎగ్జిట్ అవ్వడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే అది మీ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్కి కంప్లీట్గా సూట్ అవ్వాలి. అప్పుడే లేకపోతే ట్రెండ్ లైన్స్తో ట్రేడ్ చేయడం కష్టం కూడా అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఈస్. సో లెట్ us జస్ట్ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ ట్రెండ్ లైన్స్. సో నేను ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రెండ్ లైన్స్కి ఇద్దామని చూస్తున్నాను. ఫస్ట్ హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీకు మీ టైం ఫ్రేమ్ ఏంటో తెలియాలి. టైం ఫ్రేమ్ అంటే అసలు మీరు డైలీ చార్ట్లో చూస్తారా ఆర్ హవర్లీ చార్ట్ చూస్తారా, 15 మినిట్స్ చార్ట్ చూస్తారా, 30 మినిట్స్ చార్ట్ చూస్తారా అనేది మీరు ఫిక్స్ అవ్వాలి. లెటెస్ట్ సే మీరు డైలీ చార్ట్ యూజ్ చేసి ట్రేడ్ చేసే ట్రేడర్ అనుకోండి. సో మీరు డైలీ చార్ట్లోనే ట్రెండ్ లైన్స్ గీయాలి. నేను డైలీ చార్ట్ ట్రేడర్ని, కానీ నేను వెళ్ళి 4 అవర్స్ ఆర్ 1 అవర్ క్యాండిల్లో వెళ్ళి ట్రెండ్ లైన్ గీస్తాను అంటే డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా టైం ఫ్రేమ్ కిందికి వెళ్ళి ట్రెండ్ లైన్స్ గీస్తే మీకు చాలా టచ్ పాయింట్స్ వస్తాయి అండ్ ఆ టచ్ పాయింట్స్తో మీ ట్రెండ్ లైన్స్ తప్పు వస్తాయి బేసికలీ. సో మీరు ఎప్పుడు కూడా మీరు ట్రేడ్ చేసే టైం ఫ్రేమ్లోనే ట్రెండ్ లైన్ గీసుకోవాలి. ఆర్ మీరు ట్రేడ్ చేసే టైం ఫ్రేమ్ కంటే ఒక్క టైం ఫ్రేమ్ పైకి వెళ్ళొచ్చు ఒకవేళ వెళ్ళాలనుకుంటే, కానీ కిందికి మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. సో ఇఫ్ యూఆర్ లెటర్ సే ఇఫ్ యూ ఆర్ అ ట్రేడర్ ఇన్ డైలీ చార్ట్. సో ఒకసారి డైలీ చార్ట్ చూద్దాము. జనరలీ ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే ఎనీ మేజర్ హై పాయింట్స్ని జాయిన్ చేసేది ఆర్ లో పాయింట్స్ని, మేజర్ స్వింగ్ పాయింట్స్ని జాయిన్ చేసేది ట్రెండ్ లైన్స్ అంటారు. సో లెటర్ సే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఇక్కడ ఒక హై ఉంది విచ్ ఇస్ 349. నేను అక్కడ నుంచి ఒక లైన్ గీస్తాను అండ్ నెక్స్ట్ మేజర్ హై నాకు అనిపించింది జాయిన్ చేస్తాను. ఓకే, ఇట్లా జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ 2 టచ్ పాయింట్స్ వచ్చినాయి. ఇఫ్ ఐ గెట్ మోర్ టచ్ పాయింట్స్ ద బెటర్ ఇట్ ఈస్, బట్ యూ నీడ్ అట్లీస్ట్ 2 మేజర్ టచ్ పాయింట్స్. మేజర్ అంటే ఇక్కడ ఇది ఒక మేజర్ హై, ఇది కూడా ఒక మేజర్ హై కాబట్టి వీటిని జాయిన్ చేశాను నేను. సో అట్లా మీకు మేజర్ హైస్ని మేజర్ లోస్ని జాయిన్ చేసేది ట్రెండ్ లైన్. సో జనరలీ ఎలా చేస్తారంటే జనాలు వాళ్ళకి నచ్చిన హైస్ని లోస్ని కానీ జాయిన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ గీయచ్చు. ఓకే, నేను ఇట్లా కూడా ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక హై ఉంది, ఇట్లా కూడా ట్రెండ్ లైన్ గీయచ్చు. అట్లా ట్రెండ్ లైన్స్ ఇష్టం ఉన్నట్టు గీస్తుంటారు. సో ట్రెండ్ లైన్స్ జనరలీ ఓన్లీ మేజర్ హైస్ మేజర్ లోస్కే గీయాలి, కానీ ఇష్టం ఉన్నట్టు గీసి కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. జనరలీ ట్రెండ్ లైన్స్ చార్ట్లు చాలా కన్ఫ్యూజింగ్గా కూడా కనిపిస్తాయి చాలామందివి. ద రీజన్ ఏంటంటే ఇట్లా మేజర్ హై మేజర్ లో కాకుండా వాళ్ళకి నచ్చిన హై లోస్ని కూడా జాయిన్ చేసి ట్రెండ్ లైన్స్ అని గీసేస్తుంటారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ మోర్ బార్స్. అంటే మీరు బేసికల్లీ ఒక చార్ట్ని చూస్తే ఆ చార్ట్ని మీరు ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఇట్లా చూపిస్తే కూడా మీకు చార్ట్ కనిపిస్తుంది కదా. సో యూ కెన్ సీ అ చార్ట్ లైక్ దిస్ ఆర్ యూ కెన్ సీ అ చార్ట్ లైక్ దిస్. ఎక్కువ జూమ్ చేసి కానీ మీరు చూసుకోవచ్చు. సో ఎక్కువ జూమ్ చేసి చూస్తే ఏంటంటే మీకు ఓవరాల్ పిక్చర్ కనిపిస్తుంటుంది ఆర్ కొంచెం వైడర్ పిక్చర్ కనిపిస్తుంది మీరు ఎక్కువ ఇది చేసి చూస్తే. సో ఎప్పుడైనా కానీ మీరు ఎక్కువ బార్స్లో చూడాలి మీ ట్రెండ్ లైన్స్ ఎప్పుడైనా కానీ. ఇంకా చెప్పాలంటే ఇఫ్ యూ సీ అట్లీస్ట్ 300 బార్స్ ఆర్ 250 బార్స్ ఇట్ విల్ బీ మోర్ క్లియర్. నేను మొత్తం జూమ్ చేసి చూస్తే నాకు ఓవరాల్ పిక్చర్ ఎప్పుడు రాదు. సో ట్రెండ్ లైన్స్కి ఎప్పుడైనా యూ షుడ్ జూమ్ అవుట్ అండ్ హ్యావ్ మోర్ బార్స్. అది మీ స్క్రీన్ బట్టి మారుతుంటుంది యాక్చువల్లీ. మీ స్క్రీన్ చిన్నదైతే మీరు ఎక్కువ జూమ్ చేయాల్సి వస్తుంది. సో అది చూసుకోవాలి మీరు. కానీ ఎప్పుడైనా కానీ ఇట్లా ఒక 300 బార్స్ అని పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఇట్లా 300 బార్స్ అనేది మినిమం పెట్టుకోవాలి మీరు.
థర్డ్ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, మీరు మేజర్ హైస్ కానీ మేజర్ లోస్ కానీ కంపల్సరీ కనెక్ట్ చేయాలి, అప్పుడే ట్రెండ్ లైన్ అవుతుంది అది. ఇంకొకటి లిటిల్ అడ్జస్ట్మెంట్. మీరు అప్పుడప్పుడు బేసికలీ ట్రెండ్ లైన్స్ అంటే ఏంటంటే ఎక్కువ టచ్ పాయింట్స్ వస్తే అది మోర్ కన్ఫర్మింగ్. సో ఎక్కువ టచ్ పాయింట్స్ రావడానికి ఏం చేస్తారు జనాలు అంటే అడ్జస్ట్మెంట్స్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ గీసాను కదా, ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్కి నేను ఈ టచ్ పాయింట్స్ కూడా నాకు రావాలి అని గీస్తారు. సో ఇవి కొంచెం లేటెస్ట్ పాయింట్స్ కదా, నేను వీటితో ఇట్లా అడ్జస్ట్ చేస్తా అని చూస్తారు. సో ఈ అడ్జస్ట్మెంట్లో ఏమైంది, ఇది కొంచెం బ్రేక్అవుట్ అయ్యి కిందికి వచ్చింది, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ ఓకే, కానీ జనాలు ఇంకా ఎక్కువ అడ్జస్ట్ చేయడంతో వాళ్ళకి ఎక్కువ ట్రెండ్ లైన్స్ వస్తాయి కానీ దే హ్యావ్ నో సిగ్నిఫికెన్స్. సో అట్లా ఎక్కువ అడ్జస్ట్ చేయకూడదు, లిటిల్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఓకే. సో బేసికల్లీ ఎక్కువ టచ్ పాయింట్స్ వస్తే ఇట్ ఈస్ అ మోర్ కన్ఫర్మింగ్ ట్రెండ్ అన్నట్టు. సో మీకు అట్లా ఎక్కువ టచ్ పాయింట్స్ రావడానికి కొంచెం వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి మేజర్ పాయింట్స్. సో ఒకసారి చూద్దాం ఎట్లా గీయాలో ట్రెండ్ లైన్స్ అనేది. ఇప్పుడు ఇదే చార్ట్ చూస్తే నేను ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాను, కొంచెం వెనక్కి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ గీయాలనుకోండి. మేజర్లీ ఇప్పుడు నాకు ఫస్ట్ చూడగానే నాకు మేజర్ హై మేజర్లో ఇవి కనిపిస్తున్నాయి. సో ఇది జాయిన్ చేశాను. ఈ ట్రెండ్ లైన్లో నాకు ఓన్లీ 2 టచ్ పాయింట్సే వస్తున్నాయి. నేను ఎంత అడ్జస్ట్ చేసినా కానీ నాకు రావట్లేదు. అది ఎప్పుడు నేను ఒకవేళ చార్ట్ ఇక్కడ వరకే చూసినట్టయితే, అట్లా ఒకవేళ నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ టచ్ పాయింట్స్ ఉన్నాయి అంటే నాకు మేజర్ హై మేజర్లో ఇవి కనిపిస్తున్నాయి. ఓకే, సో నేను ఈ 2 టచ్ చేసినప్పుడు నాకు ఇది కూడా టచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇట్లా 3 టచ్ పాయింట్స్, 4 టచ్ పాయింట్స్, 5 టచ్ పాయింట్స్ వస్తే మోర్ కన్ఫర్మింగ్ దట్ ఇట్స్ అ ప్రాపర్ ట్రెండ్. ఇప్పుడు ఒక టిప్ ఏంటంటే జనాలు ఇప్పుడు హైస్ గీసాక లోస్ కూడా గీయచ్చు, కానీ మీరు ఇదే లైన్ని కాపీ పేస్ట్ చేస్తే కంట్రోల్-C కంట్రోల్-V చేస్తే మీకు ఒక ఇది వస్తుంది. సో దాన్నే మీరు ఒకవేళ లోస్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అట్లా కనెక్ట్ చేయడానికి చూస్తే మీకు ఇంకా ఏమైనా టచ్ పాయింట్స్ వస్తే ఇట్ ఈస్ అగైన్ మోర్ కన్ఫర్మింగ్. ఇక్కడ నేను అదే కాపీ పేస్ట్ చేసి నేను ఇక్కడ నా మేజర్ లోకి చూస్తే నాకు ఇక్కడ ఏం టచ్ పాయింట్ రావట్లేదు. సో ఐ కెనాట్ కాల్ దిస్ ఎ ట్రెండ్ లైన్. ఇంకా నేను అడ్జస్ట్ ఎట్లా చేసుకుంటాను అంటే అప్పుడు నేను అడ్జస్ట్ చేయాలి. ఓకే, నా మేజర్ 2 టచ్ పాయింట్స్ ఇక్కడ వస్తున్నాయి, నాకు ఇట్లా గీసుకోవచ్చు. కానీ ఇట్లా మీరు అడ్జస్ట్ చేయడము ఎక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ట్రెండ్ లైన్స్ ఎట్లా అయినా గీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లైన్స్లో నేను మళ్ళీ ఇట్లా కూడా గీయచ్చు. ఓకే, ఆర్ నేను ఇట్లా కూడా గీయచ్చు. సో ఇట్లా గీసుకుంటూ పోతే కష్టం అవుతుంది. జనరలీ మేజర్ హైస్ మేజర్ లోస్ గీసుకుంటే బెటర్ ఉంటుంది కొంచెం ట్రెండ్ లైన్స్. ఓవరాల్ పిక్చర్ అర్థమవుతుంది మీకు. ఇది ఒక మేజర్ హై, దాని తర్వాత వచ్చే హైస్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇట్లా జస్ట్ ఇక్కడ హైస్ని కనెక్ట్ చేస్తే నాకు ఇక్కడ వరకు వస్తుంది, కానీ నేను ఈ టచ్ పాయింట్స్ కోసం కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ చేస్తే ఇక్కడ కొంచెం ఇట్స్ ఫాల్స్ బ్రేక్అవుట్, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ వచ్చేసింది. కాకపోతే ఇది ఆ టైంకే ఇది తెలుసా అంటే లేదు, ఇప్పుడు మనం గీస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. సో ట్రెండ్ లైన్స్ ఎప్పుడు కూడా అంతే, మీకు అట్ దట్ పాయింట్ ఇన్ టైం మీకు ట్రెండ్ తెలుస్తుంది అంటే తెలియదు, అయిపోయాక తెలుస్తుంది. ట్రెండ్ లైన్స్ ఈజ్ ఓన్లీ టు అనలైజ్ ఎప్పుడు కూడా. సో ఇట్లా గీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ విల్ ట్రై ద కాపీ పేస్ట్. ఇక్కడ అంతే, ఇప్పుడు అదే కాపీ పేస్ట్ నేను ఇక్కడ ట్రై చేస్తే నాకు అదే ట్రెండ్ లైన్ నాకు ఇక్కడ ఈ లోస్ని కనెక్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా ఏంటంటే దిస్ ఇస్ లైక్ అ బ్యాండ్, ఈ జోన్లో ట్రెండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి హై ప్రీవియస్ హై కంటే కింద ఉంది కాబట్టి లోవర్ హై కాబట్టి ఇట్స్ డౌన్ ట్రెండ్ క్లియర్లీ. సో నౌ ఇఫ్ ఐ సీ నాకు మేజర్ హై ఇమీడియట్గా చూస్తే ఇది ఒక మేజర్ హై కనిపిస్తుంది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ మేజర్ హైతో వస్తుంది. ఇదే నేను కాపీ పేస్ట్ లైన్ పేస్ట్ చేస్తే నాకు ఇంకేమైనా ట్రెండ్ వస్తుందా చూస్తే ఇక్కడ నాకు అదే లైన్ నాకు ఇక్కడ లో పాయింట్స్ కూడా టచ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ కన్ఫర్మింగ్ ట్రెండ్. సో ఇప్పుడు ఈ కన్ఫర్మింగ్ ట్రెండ్లో మీరు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, దట్స్ వన్ వే టు ట్రేడ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అప్పుడు నేను బై చేయడం కానీ అట్లాంటివి చేయొచ్చు. ఆర్ కొంతమంది ఈ ట్రెండ్ లైన్ ఇక్కడికి వచ్చినప్పుడు సేల్ చేస్తారు, ఆఫ్ కోర్స్ వాళ్ళకి స్టాప్ లాస్ ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటుంది. సో అట్లాగా ట్రెండ్ లైన్స్ యూ కెన్ యూస్ ఫర్ ట్రేడింగ్ యాజ్ వెల్, దట్స్ వన్ వే. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డ్రా ట్రెండ్ లైన్స్. కాకపోతే జనాలు ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ ఇట్లా గీస్తాను, అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇట్లా గీస్తాను. సో అండ్ ఆల్సో మళ్ళీ ఇంకొక చిన్న ట్రెండ్ లైన్ ఇట్లా గీసుకుంటారు. సో దిస్ ఈజ్ జస్ట్ టు కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్, అంతకంటే ఏముండదు, మీరు కన్ఫ్యూజ్ చేసుకోవడం తప్ప ఏముండదు. సో ఓవరాల్ పిక్చర్ కోసం మీరు ట్రెండ్ లైన్ గీసుకుంటే బెటర్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో ఇట్లా మేజర్ హైస్ మేజర్ లోస్, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది మేజర్ హై, నేను ఇది ఇంకొక టచ్ పాయింట్స్తో టచ్ చేస్తూ తీసుకెళ్తాను. ఇప్పుడు ఒకవేళ నేను అది
ఇక్కడ వరకు గీసుంటాను అనుకోండి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది కానీ మళ్ళీ కిందికి వచ్చింది. సో కానీ ఇక్కడ వరకు అయితే నాకు ఆ ట్రెండ్ లైన్ నాకు 4 టచ్ పాయింట్స్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ కన్ఫర్మింగ్ ట్రెండ్. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. నా ఒపీనియన్ ఏంటంటే, మీరు చూశారు కదా ట్రెండ్ లైన్స్ చాలా విధాలుగా డ్రా చేసుకోవచ్చు. సో నేను యాజ్ అ ట్రేడర్గా నాకు ట్రేడ్ చేయడానికి ఐ షుడ్ లుక్ ఎట్ అ చార్ట్ అండ్ ఐ షుడ్ బీ ఏబుల్ టు డిసైడ్ ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలని. నాకు ట్రెండ్ లైన్స్ ఆర్ నాట్ హెల్పింగ్ మీ ఇన్ డిసైడింగ్. ఎందుకంటే అప్పుడప్పుడు ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్స్ కూడా పనిచేయవు. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ ఉంది. ఈ ఈ పాయింట్కి నా బ్రేక్అవుట్ నాకు ఫెయిల్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్ ఏదైనా ప్రతిసారి పనిచేయదు, కానీ ట్రెండ్ లైన్స్ ఒకటే విధంగా డ్రా చేసుకోలేము, చాలా విధాలుగా డ్రా చేసుకోవచ్చు. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ట్రెండ్ లైన్స్ అకార్డింగ్ టు మీ. దట్స్ జస్ట్ మై ఒపీనియన్. మా ఒపీనియన్లో, నా ఎక్స్పీరియన్స్లో కూడా దట్ ట్రెండ్ లైన్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అనాలిసిస్. మీరు అనలైజ్ చేసి ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే చేయొచ్చు, కానీ ఫర్ ట్రేడింగ్ ఇట్ ఇస్ నాట్ గుడ్. సో అండ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ లైన్స్ ఇంకా కష్టమైపోతాయి ట్రేడ్ చేయడం. మీరు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇప్పుడు నేను లేటెస్ట్ 15 మినిట్స్లో గీస్తాను అనుకోండి, ఇదే నాకు ఎక్కువ టచ్ పాయింట్స్ వస్తాయి కానీ చాలా బ్రేక్అవుట్స్ ఉంటాయి. షార్టర్ టైం ఫ్రేమ్లో చాలా ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఉంటాయి, చాలా వైడ్ స్టాప్ లాసెస్ వస్తాయి ట్రెండ్ లైన్స్లో. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ట్రెండ్ లైన్స్ ఫర్ మీ. సో మీకు ఓవరాల్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి అయితే ట్రెండ్ లైన్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో ఓవరాల్ కాంటెక్స్ట్, మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఐడియా రావడం కూడా మీకు ట్రెండ్ లైన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి, అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చార్ట్స్ని ఎలా యూస్ చేయాలి, అండ్ ఆ కంపెనీ అసలు గ్రోయింగ్ స్టేజ్లో ఉందా, ఒకవేళ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటే ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలి.